బొల్లిశెట్టి సత్యనారాయణ వాస్తవానికైతే మాత్రం టీడీపీకి యాంటీగా ఉండే వ్యక్తి. జనసేన పార్టీలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ఏ అంశంలో అయినా కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం డిబేట్లో కూడా బొల్లిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం. బలంగా జనసేన వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటాడు. టీడీపీకి యాంటీగా ఉంటాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో టీడీపీకి యాంటీగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎదుగుదల ఉండదు. రెండోది, ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బొల్లిశెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు, రాలా. సరే, తర్వాత ఏదైనా చైర్మన్ పోస్టులన్నీ ఇస్తారనుకుంటే ట్రై చేశాడు, రాలా. ఆఖరికి బొల్లిశెట్టి సత్యనారాయణ పర్యావరణం మీద పోరాడుతూ ఉన్నాడు. వాస్తవంగా పర్యావరణం మీద పోరాడుతున్న వ్యక్తికి ఎవరైనా కానీ ప్రోత్సహిస్తారు. నేను ఉంటే రెక్టిఫై చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి శాఖ అది పర్యావరణం. నాకు పర్యావరణం మీద బాగా ప్రేమ, నేను ఆ శాఖను అందుకే తీసుకున్నాను. అసలు అటవీ శాఖ ఇవన్నీ నాకు అదొక పిచ్చి, అట్లా నేను అందుకే ఏరికోరి మరి ఈ శాఖ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు పర్యావరణం సంబంధించిన అంశాలపైన పోరాడుతున్న వ్యక్తిని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఆ వ్యక్తికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పార్టీ నుంచి సస్పెండ్, పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్. ఇదే జనసేనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పుల్ని ఎక్కడైనా ఒక్క మాట టీడీపీని ఎక్కడైనా క్వశ్చన్ చేసినట్టుంటే వెంటనే సస్పెండ్. కమిటీలు ఇవన్నీ ఏముండవు. ఉదాహరణకి కొవ్వూరు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఏం టీడీపీ వాళ్ళు బూట్లు నాకాలా మేము అని ఒక్క మాట అన్నాడు. సొసైటీ ఎన్నికల్లో జనసేనకు కూడా ఎక్కువ పదవులు ఇవ్వండి, దాదాపు 19 ఉంటే మాకు 2 అయింది, మాకు ఒక 5-6 అన్న ఇవ్వండి, నేను టీడీపీ వాళ్ళు బూట్లు నాకడం మేము మీకు పనిచేసాము అన్నాడు ఆయన, కొవ్వూరు ఇన్ఛార్జ్ జనసేన. ఆయన వెంటనే సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత ఇంకొంతమంది ఇన్ఛార్జీలు వాళ్ళని కూడా అంతే టీడీపీకి యాంటీగా మాట్లాడతారు. ఆ తర్వాత లేటెస్ట్గా అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి అంశం పైన జనసేన అడ్వకేట్ ఆమె అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన మాటలు మాట్లాడుతూ గతంలో ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విరుచుపడ్డారు. ఆ జనసేన రజనీ గారికి ఇచ్చింది ఏంటంటే, మీరు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండండి, మీరు రాజీనామా చేయండి, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా, ఇంకా ఛాన్స్ బాగోదు, ఇంత మించి మాట్లాడుతారు అన్నట్టుగా పార్టీ వాళ్ళు ఆమెను హెచ్చరించినట్టుగా ఆమె స్వయంగా చెప్పారు. తీరా ఆమె అధికార ప్రతినిధి పదవి పోయింది, జనసేనకు దూరంగా జరిగారు పూర్తిగా. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇదే జనసేన పార్టీలో అరవశ్రీధర్కో, కిరణ్ రాయల్కో, జానీకో, అంటే అమ్మాయిల్ని లైంగికంగా వేధింపులకు గురి చేసిన వాళ్ళు, అమ్మాయిలపైన మోసం చేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, స్వయంగా ఆ మహిళలు వచ్చి మాట్లాడారు. ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూలో మహిళ వచ్చి మాట్లాడింది, అరవశ్రీధర్ ఇష్యూలో మహిళ వచ్చి మాట్లాడింది, కిరణ్ రాయల్ ఇష్యూలో మహిళ బయటకు వచ్చి విత్ ప్రూఫ్తో సహా మొత్తం వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రూఫ్లతో సహా బయట పెట్టిన వాళ్ళు. వీళ్ళపైన విచారణ పేరుతో కమిటీలు, 3 సభ్య కమిటీలు, విచారణ కమిటీ ముందు హాజరులు, నిర్ణయం తర్వాత పార్టీ తీసుకుంటాలు, అవన్నీ తీసుకోవటం, తాత్కాలిక సస్పెండ్ల పేరుతో ఊరక ప్రజల ముందు ఒక రాజకీయంగా ఒక గేమ్, ఒక పాచికేయటం. ఆ తర్వాత యథావిధిగా వాళ్ళు మళ్ళీ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ పూర్తి స్థాయిలో అమ్మాయిల్ని వేధించిన వాళ్ళకి ఇక చోటు అనేది పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తూ ఉన్నారు. అమ్మాయిల్ని మోసం చేసి, వేధించి, ఇబ్బంది పెట్టి, డబ్బు గుంజుకొని, మానసిక శోభకు గురి చేసి, అయ్యా అని ఎంతో బాధపడితే, అరవశ్రీధర్ ఇష్యూలో అయితే నా పైన అఘాయిత్యాన్ని పాల్పడ్డాడు, కారులోనే కొట్టి 5 అని మాట్లాడాడు. ఆ కిరణ్ రాయల్ ఇష్యూలో సేమ్ అదే, వైఫ్ నైఫ్ కైఫ్ 5 అని చెప్పి పెద్ద ఎత్తున. జానీ మాస్టర్ ఇష్యూలో అలాగే వీళ్ళని మళ్ళీ యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో కొన్ని కొనసాగుతున్నట్టు. మన అరవశ్రీధర్ పార్టీ కార్యక్రమాలు కొనసాగలేదా? ఇప్పుడు కిరణ్ రాయలు టీవీ డిబేట్లో లేకపోతే జనసేన అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడట్లేదా? వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహం ఉంటుంది. ఇంకో పక్క ప్రజల కోసం పూర్తిగా ఏదైనా ఇష్యూ బేస్డ్ మీద పోరాడిన వాళ్ళకేమో తప్పు చేసిన క్వశ్చన్ చేస్తేనేమో మళ్ళీ ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ అనే పేరుతోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఆ ఇష్యూ బేస్డ్ మీద క్వశ్చన్ చేసిన వాళ్ళనేమో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్లు, పార్టీకి దూరం పెట్టేటాలు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేం పార్టీ? ఇదేం విధానాలు? సంక్రాంతి అప్పుడైతే జాకెట్లు ఇప్పండి, లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు పేరుతో ఊరి వాడ హంగామాలు చేయటం, కోళ్ళ పందాలు పేరిట అసభ్య నృత్యాలు అనేవి విచ్చలవిడిగా చేయటం, ఇలాంటివి జనసేన టీడీపీ వాళ్ళు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా చేస్తున్నారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు, ప్రభుత్వం తరపు నుంచి ఏమీ లేవు. ఇదంతా ఒకటి ఫోబియాలో తీసుకుపోతున్నారు వీళ్ళు.